పాలమూరు జిల్లాలో బాలికల కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలకు ప్రాధాన్యతమిస్తూ గురుకుల విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించేలా వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాణ్యమైన ఉన్నత విద్య, విభిన్న రంగాల్లో ఉపాధి పొందేందుకు కావలసిన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా బాలికలకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. యుక్త వయసు బాలికలకు చదువుతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ చాలా ప్రధానమైన అంశాలు. శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు అనారోగ్యం బారిన పడుతుంటారు. నైపుణ్యం లేక ఉన్నత స్థాయికి చేరే అవకాశాలను కోల్పోతుంటారు. వీటిపై బాలికలకు అవగాహన కల్పించేందుకు నారాయణపేట జిల్లాలో వాయిస్ ఫర్ గర్ల్స్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. హైదరాబాద్ కు చెందిన ఎన్జీఓ సహకారంతో వాయిస్ ఫర్ గర్ల్స్ క్యాంపు ప్రారంభించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల బాలికలకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు అధికారులు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన బాలికలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే కాక వివిధ రంగాల్లో ఉపాధి పొందేందుకు కావలసిన స్కిల్స్ నేర్పిస్తున్నారు. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలను బోధిస్తున్నారు. జిల్లాలో 10 రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్య, భవిష్యత్ ప్రణాళిక, లింగం, లైంగికత, ముందస్తు వివాహం, గర్భం యొక్క పరిణామాలు, పోషణ, మానసిక ఆరోగ్యం, పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి వారి ప్రాంతాల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను బోధిస్తున్నారు. వారి కమ్యూనిటీల్లో బాలికలు, మహిళలు లీడర్షిప్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. గోల్కి నేను ఏ గ్రూప్ తీసుకుంటే నేను బాగుపడతాను అన్న విషయం నేర్చుకున్నాను. దీనిని నా దగ్గర నేను చాలామందికి అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు. కావున ఈ విషయం నేను నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళకు కూడా నేర్పియాలని అనుకుంటున్నాను. ఒకవేళ మనకు 4 పిల్లర్స్ ఉంటాయి: స్కిల్స్, ఇంట్రెస్ట్, నాలెడ్జ్. అవి కన్నా లేకపోతే మన కెరియర్ ఉండదు. బికాజ్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఫ్యూచర్లో సక్సెస్ అవుతాము. హార్డ్ వర్క్ లేనిది సక్సెస్ అనేది మనము కాము. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నా. లాస్ట్కి క్యాంప్ నిర్వహించిన లాస్ట్ 10th డే రోజు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ పర్పస్ గురించి నేర్చుకున్నారు. మన లక్ష్యం మనం ఎలా రీచ్ కావాలనేది, దేని తర్వాత ఏ స్టెప్స్ తీసుకుంటే మన లక్ష్యం మనం చేరుకుంటాం అనేది నేర్పించారు. ఈ ప్రోగ్రాం వల్ల మా పిల్లలకు అంటే నేర్చుకున్న పిల్లలతో పాటు వాళ్ళు కూడా పక్క క్లాస్ వాళ్ళకు కూడా చెప్పడానికి ఇది ఒక లైక్ టీచింగ్, ఒక టీచర్ టీచింగ్ ఎలా చేసేదో ఆ లెవెల్లో మా పిల్లలు చాలా డెవలప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలికలకు సాధికారత కల్పించేందుకు వాయిస్ ఫర్ గర్ల్స్ కృషి చేస్తుందన్నారు నిర్వాహకులు. యుక్త వయసులో వారికి అవసరమైన జ్ఞానం, జీవిత నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరిచేందుకు ఈ క్యాంపు దోహదపడుతుందని చెప్పారు. ఇది వారి భవిష్యత్తును నియంత్రించడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయాలు, లింగ వివక్ష వంటి వాటిని తొలగించేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి 10 days ప్రోగ్రాంలో గమ్యం, మెయిన్గా ఇంపార్టెంట్ దిశ అంటే ఏంటి అంటే, అమ్మాయిలు కంప్లీట్గా ఒక మార్గాన్ని ఎంచుకున్నారంటే అది ఎంత గొప్ప మార్గంగా, అంటే వాళ్ళ లైఫ్ అనేది వెల్ సెటిల్డ్గా ఉండాలంటే ఈ 10 days ప్రోగ్రాంలో వాళ్ళకు వచ్చిన అవేర్నెస్ ఈజ్ ఎనఫ్ అనేటట్టు వీళ్ళు ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. యుక్త వయసులోని బాలికలకు స్ఫూర్తి కథలు చెప్తూ తమ అనుభవాలను పంచుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తున్నారు వాయిస్ ఫర్ గర్ల్స్ నిర్వాహకులు. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనేలా బాలికలకు ప్రేరణ కలిగిస్తోంది వాయిస్ ఫర్ గర్ల్స్.